వచ్చేసినాయా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ కూడా పోరాడుతుంటే ఇద్దరు బ్రదర్స్ మాత్రం ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఒకటి వెంకయ్య నాయుడు, రెండోది చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరూ వెన్నుపోటు బ్రదర్స్గా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నష్టపరుస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్స్ ముందైతే 10 సంవత్సరాలు కావాలని వెంకయ్య నాయుడు గారు, 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ ఈరోజు ఎవరైతే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారో ఆ విద్యార్థులందరినీ కూడా ఈరోజు జైల్లో పెడతాము, కాలేజీల నుంచి బయటికి తరిమేస్తాము అని బెదిరిస్తున్నారు. అంటే మరి ఆనాడు పోరాడిన వెంకయ్య నాయుడిని, చంద్రబాబు నాయుడిని ఎన్నేళ్లు జైల్లో పెట్టాలి, రాష్ట్రంలోంచి ఎలా తరిమి కొట్టాలో ఒకసారి మీ అందరూ కూడా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అవినీతి వల్ల ఈ సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో మన్నవరం ప్రాజెక్టు కూడా ఈరోజు వెళ్ళిపోతుంది. అంటే ఇంతకన్నా చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి మరొకరు ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను. సొంత జిల్లాలో ఉన్న ఈ మన్నవరాన్ని కాపాడుకోలేని చంద్రబాబు నాయుడు ఏ విధంగా రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలు తీసుకొస్తాడో చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే మేము అందరం కూడా కోరుకునేది ప్రత్యేక హోదా అనేది వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఊడిపోయినా ఆ పరిశ్రమలు అనేవి తానుగా వస్తాయి. మరి విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాయితీలు వస్తాయి. అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ ప్రత్యేక హోదా కోసం ఇంతగా పోరాడాల్సి వస్తుంది. ఈరోజు ప్రత్యేక హోదా మీద పోరాడండి అయ్యా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోమల మీద దండయాత్ర అంటూ సిగ్గులేని ఒక పబ్లిసిటీ చేసుకోవటం దౌర్భాగ్యమైన విషయం. ఎందుకంటే ర్యాలీల వల్ల, ప్లక్కార్డులు పట్టుకొని తిరగటం వల్ల ఎక్కడా కూడా దోమలు పారిపోయే పరిస్థితి లేదు. దానికి తగినంత బడ్జెట్ కేటాయించాలి. ఏ విధంగా మరి ఉద్యోగస్తులు లేకుండా మున్సిపాలిటీలు ఏ విధంగా ఈరోజు పారిశుద్ధ్యం లేక డెంగ్యూలు కానీ అలాగే విష జ్వరాలు కానీ వస్తున్నాయో మనం చూస్తున్నాం. వాటి నివారణ చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు ఇలా చూస్తే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కానీ, అలా చూస్తే వైద్య శాఖ మినిస్టర్ కామినేని గారు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదు. వారికి పబ్లిసిటీ మీద డబ్బులు ఎక్కడైతే వస్తాయో అక్కడ, అంటే అమరావతి చుట్టుపక్కల తిరగడానికి సమయం ఉంది కానీ ప్రజల ఆరోగ్యం గురించి లేదు అనేది మనం స్పష్టంగా చూస్తున్న విషయం. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మరి దత్తత తీసుకున్న అరకులో ఈరోజు విష జ్వరాలతో మరి మనుషులు చచ్చిపోతున్నారంటే ఆయన సందర్శించడానికి వెళ్ళలేదు. విశాఖలో బాక్సైట్ గనుల మీద ఉన్న ఆకాంక్ష చంద్రబాబు నాయుడు అక్కడున్న గిరిజనుల మీద లేదు, వారి యొక్క ప్రాణాల మీద లేదు అంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మొన్నటికి మొన్న అనంతపూర్ని హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినా ఇంతవరకు కామినేని శ్రీనివాస్ గారు అక్కడికి వెళ్ళలేదు అంటే అంతకన్నా చేతగాని దద్దమ్మ మంత్రి ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. అలాగే మున్సిపాలిటీల్లో ఎక్కడైనా నారాయణ గారు సందర్శించి మరి అక్కడ చేపట్టాల్సిన ఈ డెంగ్యూ నివారణ చర్యలు చేపట్టారంటే లేదు. ఇక్కడ వస్తాడు, కలెక్టర్ గారు రూమ్లో కూర్చుంటారు, వర్కులన్నీ మా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ప్రెస్ వాళ్ళని కూడా లోపలికి రానికుండా ఎలా బయటికి మెడబట్టి గంటేశారో మీరే కళ్ళారా చూశారు. కాబట్టి ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలతో వెళ్తున్న తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కూడా కోరుకుంటున్నాను. రఘువీరారు గారు ప్రజా బ్యాలెట్ అనేసి మేము తిరుపతిలో ఇచ్చేశారు, ఈ ప్రజలు ఎంతవరకు తీసుకోకపోతే ఖచ్చితంగా ఈరోజు ప్రజలు చాలా అవర్షంతో ఉన్నారండి, అటు వెంకయ్య నాయుడు మీదైనా ఇటు చంద్రబాబు నాయుడు మీదైనా. ఎందుకంటే ఈ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు, ఒక ఆయన కేంద్ర మంత్రి, ఆయన ఏం చెప్పినా మోడీ గారు వింటారని తెలుసు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అడిగితే వెంకయ్య నాయుడు చేస్తాడని తెలుసు. కానీ ఓటో నోటో కేసులో అడ్డంగా దొరికిపోవడం వల్ల ఈయన గట్టిగా అడగలేకపోతున్నారు. అక్కడ వెంకయ్య నాయుడు కూడా మోడీ గారిని అడగలేని పరిస్థితి. ఈరోజు మేము గడప గడపకు వైఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామానికి వెళ్తే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈరోజు చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఒక్కరికి జాబ్ ఇవ్వలేదు. కనీసం ప్రత్యేక హోదా వస్తాయన్న, జాబులు వస్తాయని ఆశపడితే ఆ ప్రత్యేక హోదా కోసం కూడా వీళ్ళు ఏ విధంగా వెనుకంజ వేస్తున్నారో కళ్ళారా చూస్తున్నారు. అండ్ మన జిల్లాలో ఈ మన్నవరం వస్తే దాదాపుగా ఎన్నో వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేది, దాన్ని కూడా కాపాడుకోలేని చేతగాని ముఖ్యమంత్రి. కాబట్టి ఖచ్చితంగా గ్రామాల్లోకి వెళ్తే ఈ బ్యాలెట్ సక్సెస్ఫుల్గా 100% తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే ఉంటుంది.